హాయ్ అండి, సాయిరామ్. మధ్యాహ్నం లంచ్ టైం. ఇగో లంచ్ ప్రిపేర్. ఇగోండి టమాటా తోటకూర పప్పు చేస్తాను. తోటకూర పప్పు. ఇగో కందిపప్పు ఇది. ఇగో ఇలా వేసుకోవాలి కందిపప్పు. కందిపప్పు ఇలా వేసుకోవాలి. అలాగే ఇగో తోటకూర కూడా అందులోనే వేసేయాలి. తోటకూర వేస్తాను. అలాగే ఇవ్వండి టమాటా ముక్కలు కూడాను, టమాటాలు ముక్కలు కూడాను. అంటే ఒక 100 గ్రాములు కందిపప్పు అండి. అలాగే ఒక తోటకూర చిన్న కట్ట అండి. అలాగే తర్వాత ఒక టమాటాలు పెద్దవి అయితే ఒక 3 వేయండి, చిన్నవి అయితే ఒక 4 వేయండి. ఇవి కలిపి కుక్కర్లో వేసాను. ఇప్పుడు వాటర్ వేస్తాను చూడండి. ఇగోండి 2 గ్లాసులు వేసానండి. మరి కొంచెం వేస్తాను, ఎందుకంటే టమాటాలు నీరే, తర్వాత తోటకూర వేస్తున్నాను కదా అని చేత 2.5 గ్లాసులు టమాటాలు, కందిపప్పు, తోటకూర వేసానండి. ఇప్పుడు ఒక్క విజిల్ పెడతానండి. ఇక్కడ మూత పెడతాను. ఇదిగోండి చూడండి, అన్నీ కలిపి పెట్టేశాను. ఇవి ఒక 5-6 విజిల్లు వచ్చిన తర్వాత ఆపుతామండి. గ్యాస్ వెలిగిస్తున్నాను. ఇప్పుడు ఇవి ఉడుకుతూ ఉంటాయి. తర్వాత మీకు అయిపోయిన తర్వాత పప్పు ఉడికిన తర్వాత పోపు పెడతాను, చూపిస్తానండి. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి. పప్పు ఉడికింది. తోటకూర, కందిపప్పు, టమాటా ఉడికిపోయింది. ఇప్పుడు కావలసినట్టుగాను సాల్ట్ వేస్తున్నాను. అలాగే పసుపు కూడా కొద్దిగా వేస్తున్నాను. అలాగే చింతపండు పుల్ల కొంచెం వేస్తే టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఈ టమాటాలు పులుపు లేవు కాబట్టి తోటకూర పప్పులోని కొంచెం పుల్ల, ఇవ్వండి ఈ పుల్ల లైట్గా వేసుకుంటే, అంతే లైట్గా వేసుకుంటే పప్పు బాగుంటుందండి. ఇవ్వండి పప్పు అయిపోయింది. ఇప్పుడు ఇది గ్యాస్ మీద పుల్ల వేసాను కదా, ఉప్పు పసుపు వేసాను కదా, అంటే ఒక్కసారి గ్యాస్ మీద పెడదాము. గ్యాస్ మీద పెట్టాను. అలాగే ఉడికిపోతే కొంచెం సేపు ఉడికిపోతే పోపు వేస్తాను, చూద్దరు. కానీ ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి. ఇదిగోండి ఇప్పుడు పోపు పెడతాను. పోపుకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, 2 మెంతి గింజలు. ఇదిగోండి కొంచెం ఇంగు పెసరు కూడా వేస్తాను. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తాను. ఇదిగోండి ఇది పోపు వేగిపోయింది. ఇదిగోటి ఈ పోపు ఇప్పుడు పప్పులోనే వేస్తున్నాను. కొత్తిమీర ఉంది కదా. ఇదిగో ఇప్పుడు తోటకూర పప్పు అయిపోయింది. ఇదిగోండి చూడండి ఇది పప్పు అయిపోయింది. తర్వాత అలాగే స్పూన్ ఈ పప్పుకు కావాల్సిన పదార్థాలండి. తోటకూర ఒక చిన్న కట్ట, ఒక 100 గ్రాముల పప్పు, ఒక 3-4 టమాటాలు. ఈ మొత్తము మీరు కడిగేసి ఈ కందిపప్పు కొంచెం కడిగేసి పడేయండి. పడిస్తే ఒక 5-6 విజిల్లు వస్తే ఉడికిపోతుందండి. ఆ ఉడికిపోయిన తర్వాత తీసేసి సాల్టు, పసుపు, కొంచెం చింతపండు పుల్ల వేయండి, ఎందుకంటే టేస్ట్ వస్తుంది పులుపు కావలసిన వాళ్ళకి. ఆ తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ అన్నీ పోపేసి ఆ పప్పులో వేయండి. అలాగే కొత్తిమీర కూడా కొంచెం వేయండి. వేసి ఇవ్వండి చూడండి. ఒకటి ఇంకో కొంచెం టేస్ట్ వస్తాను నేను కూడా.
పప్పు అయితే సూపర్గా ఉందండి. ఇంత అన్నం పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకుని పప్పు కలుపుకుని తింటే, దొండకాయ కర్రీ కూడా చేస్తున్నాను. ఆ కర్రీ నంచుకుని తింటే సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. నేను మీ సుభద్రాదేవిని.